श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः। मोक्षसंन्यासयोगः। अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः। सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। ओम श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः। मोक्षसंन्यासयोगः। अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः। सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। ओम श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः। मोक्षसंन्यासयोगः। अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः। सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। మొదటగా ఈ భగవద్గీతలో ఆఖరి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగానికి సంబంధించినటువంటి ప్రారంభం సందర్భంగా మొదట వీటి రెండు శ్లోకాలకి తాత్పర్యం ఏమిటో చూచిన తర్వాత అసలు విషయంలోకి వెళదాం. మొదటి శ్లోకానికి తాత్పర్యం అర్జునుడు పలికెను, ఓ మహాబాహు అంతర్యామి వాసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేరువేరుగా తెలుసుకొనగోరెదను అని అర్జునుడు అడిగాడు. దానికి సమాధానంగా భగవానుడు చెప్పటం సమాధానం ఏం చెప్పారంటే, కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు.
కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు. చూడండి, ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి మొదటి అర్థంలోనే సన్యాసం చేయడం అంటే కామ్యకర్మలను విడిచిపెట్టడం, త్యజించడం సన్యాసం అని చెప్తున్నాడు. అంటే సన్యసించడం అంటే కర్మ చేయకుండా ఉండేటువంటి అధికారం మనకెవరికీ లేదు కనుక చేస్తున్న కర్మని యొక్క ఫలితాన్ని ఆశించకుండా నువ్వు కామ్యం కోరకుండా నువ్వు కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం, అది సన్యాసం అని చెప్తున్నాడు. ఎందుకని కర్మ సన్యాస యోగంలో మనం చూసినప్పుడు కూడా ఆయన మొట్టమొదటి చెప్పింది ఏమిటి అంటే, నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు పరిస్థితి కాబట్టి కర్మ చెయ్యి, కానీ కోరికతో చెయ్యకు. ఆ విధంగా చేసేటట్లయితే కోరికతో చేసిన కర్మం నిన్ను బంధిస్తుంది కనుక ఎప్పుడు కోరిక లేకుండా నువ్వు కర్మం చేస్తున్నావో, ఫలం ఇది లేకుండా, అప్పుడు కర్మ చేస్తే నువ్వు కర్మ చేసిన వాడు కావు. కర్మ చేయకపోతే బంధనం లేదు. ఇది అక్కడ చెప్పింది. ఇక్కడ రెండో విషయం కొత్తది ఏం చెప్తున్నాడు, త్యాగము అంటున్నాడు. తర్వాత ఆ త్యాగమని చెప్పేటప్పుడు కూడా చూడండి, మొట్టమొదటి చెప్పినటువంటి సన్యాసాన్ని కొందరు పండితులు మాత్రం చెప్పారని చెబుతూ, విచక్షణారహితులు అంటే ముందుకు ఇంకాస్త పై స్టెప్పుకు వెళ్ళిన వాళ్ళు సర్వకర్మ ఫల త్యాగమే త్యాగము అని చెప్పి వాళ్ళు చెప్పారని చెప్తున్నాడు. కాబట్టి ఈ సన్యాసం కన్నా కూడా నిజానికి రెండు ఒకటే. పని చేసేటప్పుడు ఫలితం ఆశించకుండా చేయడం, ఆ కర్మాన్ని చేయకుండా ఏ ఫలం ఆశించకుండా చేయడం ఒకటి. ఒకవేళ కర్మ చేసాం, ఆ ఫలం కావాలని కోరుకోకుండా ఉండడం రెండోది. ఇది త్యాగము, అది సన్యాసం అని చెబుతూ త్యాగమే ఉత్తమమైనది అనేటువంటి ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఈ ఉదాహరణను మనకు ఆయన ఇండికేట్ చేసేటాడు, ఆల్రెడీ సూచించాడు మనకి. సరే, అసలు ఇప్పుడు మనం మొదట్లోకి వచ్చేటట్లయితే అసలు ఈ మోక్ష సన్యాస యోగం అంటే ఏమిటి, ఈ పేరు ఎందుకు పెట్టబడింది, మోక్షం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి? ఇక్కడ అర్జునుడు వారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? ఇప్పటికి 17 అధ్యాయాలు అయిపోయినాయి. పూర్తిగా నీకు వేదాంతము దాని యొక్క ఉపనిషత్తుల సారం ఏదైతే ఉన్నదో అది ఈ మొత్తం 17 అధ్యాయాలలో నీకు విశదంగా చెప్పడం జరిగింది. అయితే భగవానుడు చాలా చోట్ల ఈ త్యాగము అనే మాట, సన్యాసం అనే మాట వాడుతున్నాడు. కానీ వాటిని గురించినటువంటి వివరణ ఆయన మనకి చెప్పలేదు. దాదాపుగా 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో చాలా చోట్ల ఆయన ఈ యొక్క ప్రస్తావన త్యాగము సన్యాసం అనే మాట చెప్తున్నాడు, కానీ అవి ఏమిటి అనేటువంటి వివరంగా చెప్పలేదు. అందుకని ఈ సరే అయిపోవచ్చిందంతా చెప్పేవి బాగానే ఉంది, చివరిలో అసలు అదేమిటో చెప్పు. ఎట్లా ఉంటుందంటే మనం కొద్దిగా అనుకునేటట్లయితే ఒక ఆయనకి రామాయణం అంతా బాగా విశదంగా చెప్పాట, రామాయణం మొత్తం అంతా అయిన తర్వాత ఆ విన్న మహానుభావుడు రాముడికి సీత ఏమవుతుందని అడిగాడు. సాధకుడి యొక్క శ్రద్ధ, నిన్న అదే కదా మనం చూసాం, శ్రద్ధ లేకుండా నువ్వు ఏ పని చేసినా కూడా అది చెయ్యనట్టే అవుతుంది అని చెప్పాడు. సో వింటున్న ఆయన యొక్క గొప్పతనం ఎంతగా ఉందంటే, వారి ఇంటి విషయాలు ఎంత ఆలోచించుకున్నారంటే రాముడికి సీత ఏమవుతుందని అడిగాడు. అప్పుడు ఆయన ఆ తలకాయ తీసుకెళ్ళి ఆ గురుగారు ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలియదు, గోడ కొట్టుకోవడం కూడా చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా 17 అధ్యాయాలు విశదంగా విపులంగా అన్ని రకాలుగా చెప్పిన తర్వాత త్యాగం యొక్క తత్వం ఏమిటి, సన్యాసం యొక్క తత్వం ఏమిటి అని ప్రశ్న వేశాడు అర్జునుడు గారు. మన స్థితి అది, అర్జునుడు ఎవరో కాదు, మనమే కదండి. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఇంకొకసారి వివరణగా భగవంతుడు చేసే ప్రయత్నానికి ముందు అసలు ఈ మాటల యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకొని ప్రయత్నం చేస్తే, అర్జునుడు ఏ పరిస్థితిలో అడిగాడు, కృష్ణుడు గారు ఏ పరిస్థితిలో దానికి సమాధానం చెప్పాడనేది మనకి కొద్దిగా అవగాహన కలుగుతుంది. చివరిలో మనందరికీ అధికారం ఉంది రాముడికి సీతమని అడగడానికి, నో ప్రాబ్లం.
కదా. సో ముందు ప్రయత్నం చేద్దాం మనకి తెలిసినంత వరకు అర్థం చేసుకోవడానికి. ఈ మహానుభావులు చాలా అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో వాళ్ళకి చెప్పబడినటువంటి సమాధి స్థితిలో చెప్పబడిన రహస్యాలని మనందరికీ విపులీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకి వాటిని అందుకునేంత స్థాయి మనకు పూర్తిగా రావడం లేదు. సరే, ఎవరి యోగ్యత వాళ్ళది, మనం ఏం చేయలేం. సరే, ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. సరే, ఈ మోక్షం అసలు అంటే ఇప్పుడు మోక్ష సన్యాస యోగంలో మోక్షం అంటే ఏమిటి, ఇది మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? బంధము నుంచి విడుదల మోక్షము. ఏ బంధం ఉంది అంటే కర్మలు చేస్తూ ఫలానాది కావాలని కామ్యకర్మ ఎప్పుడైతే చేసుకుంటూ వెళుతున్నావో అది నిన్ను బంధిస్తోంది. కర్మ చేసిన తర్వాత ఫలానా ఫలితం రావాలని కోరుకుంటున్నావో అది నిన్ను బంధిస్తోంది. అవునా కాదా? కాబట్టి కామ్యకర్మలను చేస్తూ వెళ్ళడం అనేది ఎవరైతే విడిచిపెడుతున్నాడో వాడు సన్యాసి. తర్వాత కర్మ చేసేసిన తర్వాత ఏ విధమైన ఫలం నాకు అక్కర్లేదు, కేవలం భగవత్ప్రీతి కోసం లేక భగవంతుడు సృష్టి అయినటువంటి మిగతా ప్రాణుల యొక్క హితం కోసం నేను కర్మం చేస్తున్నాను, నాకు ఏ ఫలితం అక్కర్లేదని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు త్యాగం చేసినట్టుగా అవుతుంది అని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు తత్వాలను గురించే నాకు వివరంగా చెప్పమని అతను అడుగుతున్నాడు. అసలు రహస్యం ఏమిటంటే ఇందులో ఈ 17 అధ్యాయాలు వివరించిన తరువాత న్యాయానికి ప్రతివాడు కూడా మోక్షానికి అర్హుడు. వాడికి ఉన్న బద్ధం అంటే బంధించేది ఏదైతే ఉందో అది తెగిపోయి ఉండాలి. కానీ ఇంకా వాడికి తెగలేదు. అందువలన ఇప్పుడు చివరిగా దాన్ని తెంచాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. ఎందుకని? నిన్ను మోక్షానికి అర్హుని చేయడానికి అవి తెంచాల్సి వచ్చింది. అందుకని పరమాత్మ ఏం చేశారంటే వేదవ్యాసుడే పరమాత్మ ఏముంది, వేదవ్యాసుడు ఏం చేశాడంటే మనకు చెప్పింది ఆయనే కదా తయారు చేసి. ఆయన ఏం చేశారంటే ఈ 17 అధ్యాయాల్లో చెప్పినటువంటి సంక్షిప్తమైనటువంటి సారం, పిండిన రసం ఏదైతే ఉందో దాన్ని ఈ మోక్ష సన్యాస యోగంలో మనకి మళ్ళీ చెప్తూ, అంటే మొత్తం గీతని సంక్షిప్త గీత అంటారు ఈ 18వ అధ్యాయాన్ని, సంగ్రహమైనటువంటి గీత. ఈ ఒక్క 18వ అధ్యాయం మీరు కరెక్ట్గా చదువుకుని అర్థం చేసుకుంటే ఈ 17 అధ్యాయాల్లో చెప్పిన ఫలితం అంతా ఈ దాంట్లో వచ్చేస్తుంది. అంతటి మహత్తరమైనటువంటి విషయం. సో అందుకని ఇది మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు మొదటి క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఏమిటి మోక్షం అంటే ఏమిటి? తర్వాత దీన్ని మోక్ష సన్యాస యోగం అని ఎందుకు అన్నాడు, ఇది మనకు తేలాలి కదా, అందుకోసం. సో వెళ్ళేటప్పటికి ఏమిటి? జనన మరణ బంధాన్ని నుంచి లేకపోతే సంసారిక దుఃఖం నుంచి. ఆలోచించండి, కోట్లాధిపతి అయినా కూడా ఆయనకి సంసారంలో దుఃఖం లేదా? అలా కడుపులో కాళ్ళు పెట్టుకుని చెట్టు కిందో లేకపోతే ఏ ఆశ్రమంలోనో ఏ గోతులోనో పడుకున్నవాడు మనకన్నా ఎక్కువ నిర్విచారంగా ఉంటున్నాడు. అవునా కాదా? సో అటువంటి ఏమీ లేని స్థితిలో ఉన్నవాడు వాడు బంధ విముక్తుడవుతున్నాడు. అన్నీ ఉండి ఇంకా కావాలని పెంచుకుంటున్నవాడు బద్ధుడవుతున్నాడు, బంధంలో ఇరుక్కుంటున్నాడు కదా. సో నువ్వు ఎన్ని ఉన్నా ఇవన్నీ ఈ శరీరం ఉన్న వరకే. ఆలోచించండి ఒక్కసారి. మొట్టమొదటిగా మన అసలు ప్రపంచంతో దీంట్లో మనం అందరం ఎక్కడ ఇరుక్కుంటున్నాం అని ఆలోచించండి. జీవుడు తన గత జన్మల్లో చేసినటువంటి కోరికలు, వాటి యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో, సుఖం పాపం కానీ పుణ్యం కానీ, సుఖం కానీ దుఃఖం కానీ, వీటిని తీర్చుకోకుండా శరీరం కిందటి జన్మలో వదిలేసిన దాని బట్టి ఫలితాన్ని అనుసరించి నువ్వు మళ్ళీ అవి అనుభవించడానికి భోగాయతనం ఈ జన్మకు వచ్చావు. ఈ జన్మకు వస్తే
నీకు అవి అనుభవించడానికి ఉన్నటువంటి ఉపకరణం ఏమిటి? మనస్సు. మొట్టమొదటి మనస్సు. ఆ మనస్సు అంతరింద్రియాలు కలిసి ప్రపంచంలో నువ్వు చరించడానికి అవకాశంగా ఒక దేహం అనేటువంటి మీడియం ఇవ్వబడింది కదా. ఎటు చేస్తుంది మనస్సు? ప్రేరేపిస్తుంది. ఓ బుద్ధిని చిత్తాన్ని వాటిని అహంకారాన్ని ప్రేరేపిస్తుంది. ప్రేరేపిస్తే అవి వచ్చిన కర్మేంద్రియాలని ఉత్తేజితం చేస్తాయి. అక్కడికి వెళ్ళు, అది చెయ్యి, ఇక్కడికి వెళ్ళి ఇది మాట్లాడరా, అక్కడికి వెళ్ళి అది చెయ్యి, లేదా అవి తీసుకో, ఈవెన్ రకరకాలు. ఈ సంకల్పం అంతా వచ్చేటప్పటికి చేయడానికి ఈ కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆ విధంగా దేహం సాకారం చేస్తాం. ఎక్కడ చేస్తున్నారు ఇవన్నీ అంటే నీ కళ్ళ ఎదురకుండా కనపడుతున్నటువంటి ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల మనం ఇవన్నీ పెట్టుకుంటున్నాం. అవునా కదా? ఆలోచించండి, చాలా లోతుగా ఆలోచించాలి ఇది. కాబట్టి అసలు బంధం అనేది ఎలా వస్తుంది అంటే మొదట ప్రపంచము, 2 దేహము, 3 మనస్సు. వీటన్నిటి వెనకాల ఉన్న జీవుడు. ఈ జీవుడికి ఏమైనా స్వతంత్ర ప్రతిపత్తి ఉందా? లేదు. వాడు కేవలం ప్రతిబింబ రూపుడు. వాడికి బింబ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ చలనాన్ని ఇస్తే ఆ చలనం ఆధారంగా తనకు దరిద్రంగా తను తెచ్చుకున్నటువంటి కర్మల్ని అనుభవించడానికి ఈ 2 ఉపకరణాలు ప్రపంచంలో ఉన్న వాటి పట్ల వ్యామోహం పెంచడానికి, ఆ సాధించడానికి శరీరాన్ని పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్తగా వాడు బంధంలో వేసుకుంటున్నాడు. కాబట్టి ఎవడైతే ఏ విచక్షణ జ్ఞానం కలిగిన వాడు ఈ 17 అధ్యాయాలు చదివిన తర్వాత నేను అనవసరంగా భగవంతుడికి ఇన్నిటికి ఆధారంగా ఉంది భగవంతుడే కదా పరమాత్మ. సో ఇన్నిటికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మని వదిలిపెట్టి ఈ 3 నేను ఇరుక్కుపోయి పరమాత్మకి ఎల్లప్పుడూ నేను దూరం అయిపోతున్నానటువంటి విషయం ఎవడైతే గ్రహిస్తున్నాడో వాడు కర్మ చేసినట్టు కాకుండా సన్యాసి అవుతున్నాడు, కామ్యకర్మ చేసినట్టు కాకుండా సన్యాసి అవుతున్నాడు, కర్మ పరిత్యాగాన్ని పరపరిత్యాగాన్ని విడిచిపెట్టి వాడు త్యాగి అవుతున్నాడు. అర్థమైంది? సో ఇది ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ఇక్కడ మోక్షం అంటే విడుదల. విడుదల ఎక్కడి నుంచి వస్తుంది అంటే కామ్యకర్మలు చేయడం ద్వారా నీకు ఒక విడుదల వస్తుంది. కామ్యకర్మలు చెయ్యకుండా ఉండడం వల్ల. ఒకవేళ కర్మ చేసాం, దాని ఫలాన్ని ఆశించకుండా ఉండడం వల్ల ఒక రకమైనటువంటి విడుదల వస్తుంది. ఈ 2 రకాలైనటువంటి విడుదల గురించి వివరించేది ఈ అధ్యాయం. కొంతవరకు అవగాహన వచ్చింది కదా. దీని తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా కామ్యకర్మను చేయకుండా ఉండి కర్మ చేసిన తర్వాత ఫలితాన్ని ఆశించకుండా ఉంటే నీ ఎదురుకుండా కనపడుతున్నటువంటి ప్రపంచం మాయమైపోయింది, శరీరం అబద్ధం అని తెలిసిపోయింది, వీటి అన్నిటినీ ఆడిస్తున్నటువంటి మనస్సు కూడా నాకు సంబంధమైంది, ఇది నా మనస్సు, నాతో వెనకాల వచ్చేదే తప్ప ఇది కూడా ఉండేది కాదు అని తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు దృశ్య విషయాలు అన్నీ పోయినాయి. అంతే కదా కాదా? అర్థమైందా? అంటే నీ కంటికి కనపడుతున్నటువంటి దృశ్య విషయాలు అన్నీ పోయినాయి, దృక్కు మిగిలిపోయాడు. చూస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మిగిలిపోయాడు. అంటే వీటన్నిటిని చూస్తున్నవాడు ఎవడో ఉన్నాడు తెలిసిపోయింది నీకు, నువ్వు వాడైపోయావు. అప్పుడు నీకు మోక్షం వచ్చినట్ట రానట్ట? ఇది సిద్ధాంతం. తరువాత నువ్వు ఇప్పుడు ఇటువంటి ప్రపంచము, మనస్సు, శరీరంతో బంధం ఉన్నదంతా కూడా ఏమైంది? మామూలుగా క్షేత్ర విభాగంలో నువ్వు చూసేటట్లయితే ఇది క్షేత్రం అవుతుంది. ఈ 3 ఉన్నది. కాబట్టి ఆ క్షేత్రం అబద్ధం, దీనికి అంటుకుని ఉన్నటువంటి ప్రపంచం, దీన్ని తెలుసుకుంటున్నటువంటి ప్రపంచం అబద్ధం, ఈ శరీరం అబద్ధం, ఈ శరీరం ద్వారా చేస్తున్న పనులన్నీ అబద్ధం, ఇవి అశాశ్వతం, అబద్ధం అని అసత్తని నీకు తెలిసిందో క్షేత్రజ్ఞుడు మాత్రం మిగిలిపోతున్నావు. ఆ క్షేత్రజ్ఞుడు నువ్వు అయిపోతున్నావు. అదే మోక్షం. దానికోసం నువ్వు శరీర పరిత్యాగం చేయక్కర్లా, చచ్చిన తర్వాతే వస్తుందని అనుకోకండి, అది అబద్ధం. బతికుండగానే రావాలి. ఎప్పుడు వస్తుంది? చేసే పనులు కోరికతో చెయ్యకుండా ఉండడము, రెండోది చేసిన తర్వాత దాన్ని నాకు ఫలితం ఇది రావాలని కోరకుండా ఉండడం. ఈ 2 ఎప్పుడైతే చేసావో ఆ క్షణంలోనే నీకు మోక్షం వచ్చింది.
ఆ విషయాన్ని మళ్ళీ చెప్పడానికి చేసే ప్రయత్నం మోక్ష సన్యాస యోగం. ఇది ఒక రకమైనటువంటి అర్థం. ఇక రెండో రకమైనటువంటి అర్థం ఏమిటి? మోక్షం అంటే పరమాత్మ, అంతే కదా. మోక్షం అంటే పరమాత్మ, భగవంతుడు, దేవుడు. తర్వాత సన్యాసం అంటే సమస్త కర్మల్ని ఆయనకి అర్పించడం, కర్మ సన్యాసం. నువ్వు చేస్తున్న అన్ని కర్మల్ని భగవత్ప్రీతికరంగా లేక ఉపయోగం కోసం చేసేది కర్మ సన్యాసం. అర్థమైందా? కాబట్టి ఆ విధంగా చేయడం, ఈ కర్మల యొక్క నుంచి చేసిన తర్వాత వచ్చిన ఫలితాన్ని విడిచిపెట్టడం భగవంతుడికి అర్పించడం అవుతుంది కదా. సో ఈ విధంగా కూడా ఇది మోక్ష సన్యాస యోగం అని అనుకోవాల్సి వస్తుంది. దాని నుంచి అర్థాలు తీస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే భగవద్గీత రాశారు, భగవద్గీత మీద వ్యాఖ్యానం రాసేవాడు దాని అర్థాన్ని మనకు చెప్తున్నాడు. ఎందుకు రాసి ఉండొచ్చు, ఎందుకు ఈ పేరు పెట్టి ఉండొచ్చు అనేది ఎందుకని మనందరికీ భగవంతుడు ఒక ఐక్యూ అని విచక్షణ జ్ఞానం ఇచ్చాడు కదా. దాంతో ఆ తార్కిక జ్ఞానంతో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అంతవరకే. నిజానికి నువ్వు చేయవలసింది ఇది కాదు. కళ్ళు మూసుకుని కామ్యకర్మలు చేయడం మానేయి, చేసిన కర్మ ఫలితం ఆశించడం మానేయి. నువ్వేం చేయగల, నువ్వు ఆటోమేటిక్గా దానిలో కలిసిపోతావు. కానీ ఇది నేను ఎందుకు చేయాలా, అమ్మ పైసలు లేకపోతే నేను ఎందుకు చేయాలా అని నువ్వు ఏడవకుండా ఉండడానికి నీకు వివరణ చెప్పడానికి ఇది చేస్తున్న ప్రయత్నం. అర్థమవుతుందా? సో ఇది రెండో విధంగా మనం ఆలోచించుకోవడానికి. ఇంకా అసలైంది మీ అందరికీ నేను చాలా కాలంగా చెప్తున్నది ఏమిటి అంటే, మోక్షం అంటే సన్యసించడం లేక మోక్షాన్ని సన్యసించడం, మోక్ష సన్యాసాన్ని వదిలేయడం. ఇప్పుడు 17 అధ్యాయాలు మనం చదువుకున్న తర్వాత ఇంతకు ముందు ఉన్నటువంటి బంధం లేక మనం బద్ధుడై ఉండడం, ప్రపంచానికి అంటుకుని ఉండడం, ఈ బంధం ఎప్పుడైతే తెగిపోయిందో నీ దగ్గర మోక్షం కోసం చేసే ప్రయత్నం ఇప్పుడంతా మనం భగవద్గీత ఎందుకు చదువుకుంటున్నాం అసలు గట్టిగా మాట్లాడితే? ఏమండి, మోక్షం కావాలని కదా. మనం ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాం గురువుగారి ద్వారా, జన్మరాహిత్యం. ఓకే, మరి నిజానికి నీవు చేయవలసిన పనిలో మార్పులు చేర్పులు ఫలితం లేకుండా ఆశించకుండా చేయడము లేక చేసే కర్మ భగవత్ప్రీతిగా చేయడం, ఈ రెండు చేస్తే సరిపోతుంది అన్నప్పుడు నువ్వు మోక్షం మాత్రం ఎందుకు కోరుకోవాలి? అక్కడ ఏముంది నువ్వు కోరుకోవడానికి? నువ్వు ఆల్రెడీ ఫ్రీ బర్డ్. యు ఆర్ నాట్ బౌండ్ బై ఎనీథింగ్, యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. నీకు ఇవ్వవలసినటువంటి స్వతంత్రం పూర్తిగా ఇవ్వబడింది. అయితే మంచి పని చేస్తున్నావా చెడ్డ పని చేస్తున్నావా అనేది తెలుసుకునే తార్కిక జ్ఞానం కూడా నీకు ఇవ్వబడింది. అది తెలిసిన తర్వాత కూడా నువ్వు తప్పు చేస్తే నిన్ను నువ్వు కట్టేసుకుంటున్నావు, ఇది బంధంలోకి ఇరుక్కుంటున్నావు. అలా కాకుండా 17 అధ్యాయాల ద్వారా నీకు వివరణ, విశ్లేషణాత్మకంగా నీకు వివరణ ఇచ్చిన తర్వాత మోక్షం అనేది కోరడం అల్పమైన విషయం అని తెలుస్తుందా లేదా? కాబట్టి ఇంకొక విధానంలో, ఇంకొక అర్థంలో నువ్వు మోక్షాన్ని కోరుకోవడం కూడా తప్పే. ఎందుకని? నువ్వు ఎల్లప్పుడూ పుట్టంగానే నువ్వు అసలు ఫ్రీ, స్వతంత్రుడివి, సర్వస్వతంత్రుడివి, భగవంతుడి యొక్క ప్రతినిధివి నువ్వు. భగవంతుడికి ఏమైనా బంధాలు ఉన్నాయా? లేవు కదా. ఆయన యొక్క ప్రతినిధి నీకెట్లా ఉంటాయి? తెలియక అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు 17 అధ్యాయాల ద్వారా నీకు జ్ఞానం కలిగించాం. ఇక యోగం చేయడం ద్వారా జ్ఞాన మార్గం, జ్ఞాన యోగం నీకు నేర్పాం. కర్మ చేస్తూ కర్మ సన్యాసం ద్వారా కర్మయోగంలో నీకు మార్గం చూపించాం. తర్వాత భక్తి యోగంలో పరమాత్మని సగుణంగా ఆరాధిస్తూ మళ్ళీ దాంట్లోకి వెళ్ళి కలిసిపోయే విధానం నీకు 3 రకాలుగా చెప్పాం. జ్ఞానయోగంలో యోగం చేసి జ్ఞానం పొంది ఆ జ్ఞానంలో ఉండడం నేర్పుతాం. అంతేగాని ఏ పని చేయకుండా ఉండడం జ్ఞానయోగం అని చెప్పబడలేదు. సో ఇన్ని విధాలుగా చెప్పిన తర్వాత ఇంకా నీకు బద్ధం ఎక్కడుంది, బద్ధత ఎక్కడుంది, నిన్ను బంధించేది ఏమిటి అంటే నీ యొక్క అర్థం చేసుకునే శక్తి ఏదైతే ఉందో, ఇంత వివరణాత్మకంగా ఇచ్చినటువంటి నీ శక్తి ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా వికసితం కాలేదు.
అందువల్ల నీకు ఇంకా డౌట్ ఉంది. అందుకని నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలంటాడు. నువ్వు ఎప్పుడు మోక్ష స్వరూపుడివే. అయితే ఒక శరీరం ద్వారా జన్మ తీసుకున్నప్పుడు అది మనని ఈ ప్రపంచము, దేహము, మనసు బంధిస్తాయి. రాములు వారు సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపం. మరి సీతమ్మ వారు పోయినప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్, తెలివి తక్కువగా ఒక అదేమనాలి దీనికి మన ప్రభావానికి లోనైపోయి బంగారు జింక కనపడింది, పట్టరాంది ఆవిడ. బంగారు జింక ఉండాలనే సంగతి రాముల వారికి తెలియదా? తెలుసు. కానీ మోస్ట్ పవర్ఫుల్ పెళ్ళని చెప్పింది, వెళ్ళాలి, వెళ్ళాడు. మోస్ట్ పవర్ఫుల్. మరి సీతమ్మవారు లక్ష్మీదేవి స్వరూపమే, ఆవిడికి జ్ఞానం ఎందుకు లేకుండా పోయింది అంటే ఆవిడ కూడా శరీరం ధరించింది. అంటే అంత బలవంతమైనటువంటి శక్తి ఈ ప్రపంచానికి, శరీరానికి, మనసుకి ఉన్నాయి. అందువల్ల వాళ్ళు కూడా లోనయ్యారు. అక్కడికి నీవు పట్టాభిషేకానికి ముందే వశిష్ఠుడు వాడు నీకు జ్ఞానం అంతా చెప్పాడు. యోగ వాసిష్టం అంతా అదే. నీకు వైరాగ్యం వచ్చింది, నీకు చెప్పాడు, నాన్న ఇదిరా తండ్రి, కర్మ చేసుకుంటూ వెళ్ళు, అంతకన్నా నీకేం లేదు, నువ్వు దేన్ని త్యజించ అవసరంలా, అన్నీ త్యజించబడే ఉన్నాయి, నువ్వు ఎప్పుడూ సిద్ధుడివి, పరిపూర్ణుడు నువ్వు అని చెప్పిన తర్వాత, ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత పరిపూర్ణలోకి వచ్చాక పటక్కన కింద పడిపోయాడు. మనం ఏం చేద్దాం దానికి? అంటే ఈ మూడింటి యొక్క ప్రభావం మనం ఏంచి పోలేదు, అంతే. రాముల వారికి అదే. మరి రామాయణం మీరు ఎప్పుడైనా చదివారో చదవండి. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత చెట్లు పుట్టలు కూడా అంతగా ఏడవలేదు ఆయన ఏడ్చినంతగా. అంతగా ఏడ్చాడు పెళ్ళాం పట్ల వ్యామోహం. నీకు తెలుసు, జ్ఞానివి నువ్వు, భగవత్ స్వరూపానికి, అయినా పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు, ఏడ్చాడు. ఎంతమంది ఓరడించినా ఆయనకి సంతృప్తి కలగల. ఇప్పుడు ఆశ్రమంలో జరిగే విషయాల పట్ల నేను ఏడుస్తున్నట్టుగా రాములు వారు కూడా ఏడ్చాడు. తెలుసు నాకు, ఎవరు ఏం చేయలేరు, ఆశ్రమానికి ఏం కాదు, చెయ్యి పెడతానికి వచ్చిన వాడు చెయ్యి కాలిపోతుందని సంగతి నాకు తెలుసు. కానీ మా మీద కూడా గుణాల ప్రభావం నడుస్తుంది, దానికి బద్ధులమే. కాకపోతే తెలిసిన వాడు, కొద్దిగా జ్ఞానం వచ్చిన వాడు ఏం చేయాలంటే ఆ గుణాల ప్రభావం నుంచి తొందరగా బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఇదే మార్గం. ఇంతకన్నా గుణానికి నేను లోను కానని చెప్పే మాట అబద్ధం. సాక్షాత్తు రాముడు అయ్యాడు, కృష్ణుడు కూడా అయ్యాడు. ఎందుకని? నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయనని చెప్పినటువంటి మహానుభావుడు ఒకరోజు భీష్ముడి యొక్క ప్రతాపం చూసిన తర్వాత అర్జునుడు చచ్చిపోతాడేమో అని భయం వేసింది. ధర్మాన్ని కాపాడటానికి అర్జునుడిని ఆయన నుంచోబెట్టాడు. అది వాడు అర్జునుడు చచ్చిపోతే యుద్ధం జరిగే అవకాశం లేదు, మహావీరులు అందరూ చావరు. అందుకని జయచర్ రథం నుంచి దూకి చక్రం తీశాడు, నేను చంపేస్తాను భీష్ముడని. ఎందుకని? ధర్మ పరిరక్షణకి భీష్ముడు వీడిని చంపే అవకాశం వస్తుంది. తను చేసిన మొత్తం ప్రయత్నం దెబ్బతింటోంది. ఇక్కడ ఆశ్రమంలో అదే చేయవలసి వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరితో వ్యతిరేకం కాదు, వైరం లేదు. దాని అన్న బేట నువ్వు ఇక్కడ కూర్చో, మాట్లాడకు, ఓకే? సో అందువలన ఈ ధర్మాన్ని రక్షించాలనే ప్రయత్నం చేసేటప్పటికి మొట్టమొదట్లోనే అంత బీరాలు వెలికినటువంటి అర్జునుడు టపాలన బాణం బారేశాడు. నాతో కాదని అన్నాడు. ఏం చేయాలి? వాడిని గాలి కొట్టి ఎక్కిస్తారు కనుక 17 అధ్యాయాలు వాడికి చెప్పి వాడిని గాలి కొట్టి నుంచోబెట్టాడు. అయినా వాడికి మళ్ళీ డౌట్ వచ్చింది, త్యాగం అంటే ఏంది మామ? కాదు, మొన్న మీటింగ్లో కనుక అందరు నిజం చెప్పండి, నిజం చెప్ప సగం మంది జారిపోయారు. రాజకీయం అంతకుముందు మాకు కష్టం అయిపోయింది, ఏడ్చాము మేము, తిప్పలు పడ్డామని చెప్పిన మహాతల్లులు అందరూ ఎవరికాడు జారిపోయారు. రాజకీయం రేపొద్దున ఆయనతో ఏమో ఇది వస్తుందో అని. అది ఎందుకు చెప్పారో నాకు తెలుసు కారణం.
సరే, ఇప్పుడు ఆ ప్రస్తావన మనకు అనవసరం, వద్దు, పక్క పెట్టేయండి, వద్దు. సో ఇక్కడ అర్జునుడికి ఇంకా పూర్తిగా జ్ఞానం రా. ప్రపంచం పట్ల, శరీరం పట్ల, మనస్సు యొక్క ప్రభావం పట్ల పూర్తి విచక్షణ రహితమైనటువంటి జ్ఞానం రాలేదు, విచక్షణ పూర్వకమైనటువంటి జ్ఞానం రాలేదు. అందుకని మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి రీవైండింగ్ అంటే అంతే కదా, మీకు తెలుసు కదా, మళ్ళీ దాన్ని వాడిని సంక్షిప్త రూపంలో ఇంకొకసారి చెప్పి వాడిని ఉద్యుక్తుని చేయడానికి చెప్పబడినటువంటి ఆహార్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ మన దృష్ట్యా ఆలోచించేటట్లయితే మనం పుట్టినప్పుడే రాముడు కృష్ణుడికి మనమేం తక్కువ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. కానీ మన ఈ అవతారం యొక్క ప్రాముఖ్యత మనం గుర్తించలేకపోతున్నాము. ఎందువలన అనగా ప్రపంచము, శరీరము, మనస్సు యొక్క ప్రభావానికి మనం పూర్తిగా లోబడిపోవడం వలన మనం మన యొక్క నిజస్వరూపం ఏమిటో మనం తెలుసుకోలేకపోతున్నాము. అందువలన ఈ మోక్ష సన్యాస యోగం అనే ద్వారా పరమాత్మ తన యొక్క చివరి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఒరే, ఇవి కాదురా, ఇవి వదిలేసి నువ్వు వస్తే నువ్వు ఎప్పుడు స్వతంత్రుడివే, నువ్వు ఫ్రీ బర్డ్వే, నువ్వు నావే, నేనే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని అతనికి విపులంగా, పరిపూర్ణంగా అతనికి అర్థం అవడం కోసం చేసినటువంటిది. అందువలన ఆ స్థితికి వచ్చినటువంటి సాధకుడు మోక్షం కావాలని కోరుకోవడం కూడా అసంబద్ధం, తెలివి తక్కువతనం. కాబట్టి ఎవరికి కావాలి మోక్షం? బద్ధుడికి కావాలి మోక్షం, అంతే కదండి. అంటే నేను ఇప్పుడు తాళ్ళు నువ్వు చేతులు నాకు కట్టేస్తే ఆ తాళ్ళు విప్పుకోవడం కావాలి నాకు. అసలు నీకు తాళ్ళే లేవురా అంటే మరి నువ్వు ఇంకా ఏమి విప్పమంటావు నన్ను? దీనికి ఒక కథ చెప్పుకోవాలి మనం, అవసరం కాదు. ఎందుకంటే ఒక పశువు లేకపోతే గాడిదో ఉంది, రోజు దాన్ని తీసుకెళ్ళి సాయంత్రం పూట వాడు సాకలవాడు తాడు వేసి కట్టేవాడు. సో వాడు కట్టాడు కనుక అది కదలకుండా ఉండేది. కొద్ది రోజులు అయిన తర్వాత ఏం చేశాడంటే వీడు రోజు తీసుకెళ్ళి నుంచో పెట్టడం, తాడు కట్టినట్టుగా చేత్తో ఇట్టాని టిట్టా అనడం, ఇటు చేయడం వచ్చేసాడు. అది వాడు నన్ను కట్టాడు అనుకో తెల్లవాళ్ళు అట్టగా. మన పరిస్థితి దీనికన్నా ఏమన్నా భిన్నంగా ఉందేమో ఒక్కసారి ఎవరికి వాళ్ళు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించండి. చిన్న విషయానికి గుండెలు ఎంత 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 మనం దురన్యాయంగా, దురదృష్టకరంగా మనం మారిపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఏమీ లేదు అక్కడ. ఆశ్రమంలో ఉన్నవాళ్ళందరూ నేను రాగానే లేచి నుంచి నాకు నమస్కారం చేయలేనేది మెయిన్ కంప్లైంట్. అట్లా నిజానికి నీకు ఏ విధమైన బంధము లేదు, కేవలం పరమాత్మ ఇట్లా తాడు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. నువ్వేమో ఆ గాడిదలాగా అట్లాగే నిలబడి ఉంటున్నావు కదలకుండా. దీన్ని ఎవరు రక్షించాలా, ఎవడు చెప్పాలా? సో ఆ గాడిద స్థితి నుంచి మనం బయటకు వద్దామా? నాకు బంధం ఏమీ లేదు, నేను పరమాత్మ యొక్క ప్రతినిధిని, నేను సర్వస్వతంత్రుడిని, నేను అన్నిట్లోనూ నేను పరిపూర్ణుణ్ణి, నేను దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ తాడు అనేది నేను ఊహించుకున్న విషయం, అంతే కదా. వాడు తాడు కట్టినట్టు నటిస్తుంటే నువ్వు కట్టాడనుకుని దానికి కట్టు బంధం అయిపోతున్నావు. కాబట్టి ఇటువంటి బంధాన్ని విడిపించుకోవడానికి చెప్పేటువంటి అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నువ్వు ఆల్రెడీ మోక్షం పొందినవాడివి, విడుదలైపోయిన మనిషివి నువ్వు మానవ జన్మకి రాగానే. మిగతా జన్మలకి ఇది లేదు సుమా, ఈ మాట అనడానికి లేదు. మిగతా జన్మలో వాళ్ళకి బంధం ఉంది. ఎందుకని? పరిపూర్ణమైనటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి స్వరూపం మానవ జన్మకే ఉంది. వాటికి మిగతా ప్రాణులకి అది లేదు. కేవలం ఆ జన్మలో ఉన్న కర్మలు అనుభవించడమే. మంచి కర్మ చేయాలా, చెడు కర్మ చేయాలా, ఫలితం ఆశించి చేయాలా, ఫలితం ఆశించకుండా చేయాలా, అసలు కర్మలన్నీ ఆశించకుండా చేసి ఫలత్యాగం చేస్తూ చేయాలనేటువంటి
జ్ఞానము, శక్తి అన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఎట్లా? నిండుగా ఉన్నాయి. కానీ అవి ఏమీ తెలుసుకోకుండా, వాటిని ఏమీ వాడుకోకుండా, నేను కట్టినా, నేను ఎట్లా రావాలా, ఈ కట్టలోంచి నేను ఎట్లా బయటపడాలా, నేనేం చదవాలా, నా కష్టం అయిపోతుంది, నా జన్మ ఎట్లా, నాకు అది అయిపోయింది, ఇది రోజు ఏడిస్తే ఆయన ఏం చేస్తాడా? అన్నీ ఎదుర్కొనే ఉన్నాయి. నీకున్న బంధం, లేని బంధం ఒకవేళ నువ్వు ఉందని అనుకుంటున్నావు, ఆ బంధాన్ని, లేని బంధాన్ని నరుక్కునే ఉపాయం కూడా నీకు చెప్పాడు. చెప్పలేదా? ఇప్పుడు ఇంకా మోక్షం కావాలని ఏడవడం ఏమిటి అంటే, ఖచ్చితంగా ఈ మోక్షం ఇప్పుడు 17 అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఇంకా మనం మోక్షం కావాలని ఆలోచన చేయడం అనేది చేతిలో కత్తి ఉన్నా ఏం చేసుకోవడానికి చేతకానటువంటి పరిస్థితి. సో అందువలన ఈ మోక్ష సన్యాస యోగంలో ఇంతకుముందు మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా అసలైనటువంటి అంతరార్థము, పరిపూర్ణమైనటువంటి అర్థం ఏమిటంటే, ఈ స్థాయికి వచ్చిన తర్వాత, మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా నువ్వు బద్ధుడని అనుకోవడం తెలివి తక్కువతనం. ఆ పరిస్థితిలో నువ్వు మోక్షం కావాలని అనుకోవడం, కోరడం కూడా తప్పు. ఎందుకని? నువ్వు నేను చెప్పిన విధంగా కర్మలు చేస్తూ వెళ్ళు, నిన్ను నేను రిలీజ్ చేసేస్తా. నువ్వెందుకు వర్రీ అవుతావు? నువ్వు స్కూల్లో చేరావయ్యా, బాగా చదివావు, పరీక్షలు రాసావు, ఫలితం వచ్చిన తర్వాత నిన్ను ప్రమోట్ చేయాలా, లేదా ర్యాంక్ ఇవ్వాలా, లేదా అక్కడే కూర్చోబెట్టాలనేది ఎవరు డిసైడ్ చేస్తాడు? ప్రిన్సిపాలో, హెడ్ మాస్టరో, నీ టీచరు. అంతే కదా, నువ్వు కాదు. కాబట్టి నువ్వు దేనికి వర్రీ అవుతావు? అవ్వకు. నీ కర్మ నువ్వు చేసేసావు. నేను చదివాను, నాకు గుర్తున్నంత వరకు పరీక్ష రాశాను. పాస్ చేస్తారా, కిందనే ఉంచుతారా, లేకుంటే ర్యాంక్ ఇచ్చి మెడల్ ఇస్తారా, వాళ్ళు నిర్ణయం చేస్తారు. కాబట్టి అది నిర్ణయం చేసేవాడు వేరే ఉన్నాడు. ఆడు ఎక్కడున్నాడు? మన లోపలే ఉన్నాడు. అది మెయిన్. ఆడు లోపలే ఉన్నాడు, అన్నీ లెక్కేస్తున్నాడు. ఇది మర్చిపోయి అనవసరమైన పనులన్నీ చేసుకుంటూ గుణాల్లోకి వెళ్ళిపోయి వాడిని తిట్టి, వీడిని తిట్టి, వాడికి ద్రోహం చేసి, వీడిని మోసం చేసి, ఇవన్నీ నువ్వు చేసుకుంటూ నాకు మాత్రం మోక్షం కావాలంటే ఏడకెళ్ళి వస్తుందా అయ్యా? ఆడ కూర్చొని 11,000 ఇచ్చి యజ్ఞం చేస్తే వస్తుందా? లేదా గుళ్ళో 4 రోజులు, మనకి ఇప్పుడు ఆశ్రమంలో 3 రోజులు భోజనం పెట్టిస్తే వస్తుందా? వెంకటేశ్వర డిబ్బెల్లో తీసుకెళ్ళి డబ్బులు వేసి వస్తే వస్తుందా? ఏమీ రాదు. నిన్న మనం అనుకున్నాం కన్ఫెషన్ బాక్స్, అంతే ఫలితం. కాబట్టి ఈ దృష్టిలో నువ్వు ఒక ఉన్నతమైన స్థాయి, ఇప్పుడు 17 అధ్యాయాలు చదువుకుని ఒక ఉత్తమ స్థాయికి వచ్చావు నువ్వు. కాబట్టి నీ మనసులో ప్రత్యేకంగా మోక్షం కావాలనే కోరిక నీ దగ్గర ఉండటం తప్పు. ఈ అధ్యాయాలు ఎప్పుడైతే తెలుసుకుని నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నావో వచ్చేసింది నీ మోక్షం. ఇంకా నువ్వు ప్రత్యేకంగా పొందాల్సింది ఏం లేదు. కాబట్టి ఆ దృష్టితో ఆలోచిస్తే మోక్షాన్ని కోరుకునేటువంటి ఆలోచనను కూడా నువ్వు సంయోజించాలి. ఇంకా విత్డ్రా అయిపోవాలి. అంతే. అట్లా కర్మ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రైలు ఎక్కావు దుర్గయ్య గారు, రైలు ఎక్కిన తర్వాత నువ్వు హైదరాబాద్ నుంచి లేదా విజయవాడ వెళ్ళాలి, లేదా బొంబాయి వెళ్ళాలి. మధ్యలో యాక్సిడెంట్ అయింది, ఆలస్యం అయింది. లేదు క్రాసింగ్ కోసం ఆపాడు, ఆలస్యం అయింది. మధ్యలో వాటరింగ్ కోసం ఆపాడు, లేట్ అయింది. కానీ నీ ట్రైన్ మాత్రం ఖచ్చితంగా నేను ముంబై తీసుకుపోతాను. నువ్వు ఆ ధైర్యంతో ఉన్నప్పుడు బండిలో మధ్యలో జరిగే ఆలస్యం పట్ల నువ్వు ఎందుకు వదిలేయిపోవాలి? అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం చంద్రయానుల ద్వారా మనకు అందించబడినటువంటి ఒక మహా ఎక్స్ప్రెస్ ట్రైన్, మిగతా అందరూ చేస్తున్నారు ప్రయత్నం, కానీ అవన్నీ ప్యాసింజర్ బుళ్ళు, ప్రతి స్టేషన్లోనూ ఆగాలి. ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కించాం మీ చేత, మనందరి చేత ఎక్కించాడు ఆయన. అది పోతోంది, మధ్యలో చిన్న అవాంతరాలు వస్తాయి, క్రాసింగ్ వస్తుంది, లేకపోతే ఫుడ్ కోసం ఆపుతారు, ఏదో చేస్తారు, ఇవో వస్తాయి. దానికి నువ్వు వర్రీ అయిపోయి ఎప్పుడవుతుందో నాకు ఇంకెన్నాళ్ళు కూర్చోవాలా, నాకన్నా వెనకాల వచ్చినోడికి ముందు ఇచ్చావు నువ్వు. ఎవడి శ్రమను బట్టి వాడికి ఇస్తారు, ఎవడి ప్రయత్నాన్ని బట్టి వాడు ఇస్తాడు. నీ దగ్గర డబ్బులు రూపాయి ఉంటే సెకండ్ క్లాస్ టికెట్ అయ్యా, 5 రూపాయలు ఉంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ మన స్లీపర్ అయ్యా, 10 రూపాయలు ఉంటే ఏసీ అయ్యా. నువ్వు ఆ సొమ్ము సంపాదించుకోవడం నువ్వు చెయ్యకుండా, యోగం చెయ్యకుండా
నన్ను తీసి పైన కూర్చోబెట్టమంటే ఏడ చేస్తారు, ఎటకెళ్ళి చేయాలా? ఇదే జరుగుతోంది ఇక్కడ. అర్థమైందా? ఇంత చేసి నిజంగా యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా కామ్యకర్మలు చేయడం మానలేకపోతున్నాం మనం. నాకేంటి అనేది ఆలోచన లేకుండా ఏ పని చేయలేకపోతున్నాం. చేసిన తర్వాత దాంతో నాకు రావాల్సింది రాలేదే, నా వాటా నాకు రాలేదు. ఈ రెండు గాడిదలను మన నెత్తి మీద పెట్టుకుని మనం అడ్డగాడిదయ్యి ఇంకా తాళ్ళు మనకి ఎవడో కట్టాడని ఎందుకు ఏడవడం? అంటే కొద్దిగా గట్టిగా మాట్లాడుతాను అనుకోకండి. విషయం చెప్పేటప్పుడు గట్టిగా మాట్లాడితేనే లోపలికి వెళ్తుంది బుర్రలోకి. సో ఇటువంటి ఆలోచనలు మనం పెట్టుకోవటం అనవసరం. నీకు చెప్పబడినటువంటి భగవద్గీత మొత్తంలో చెప్పబడిన రహస్యం ఏమిటి ఒకసారి చెప్పండి నాకు ఎవరన్నా సూక్ష్మంగా. అంటుకోకుండా పని చేయి. పని చేసిన తర్వాత పని చేయకుండా ఉండలేవు. పని చేయాల్సిందే, పని చేయకుండా ఉండలేవు. అర్థమైందా? సో ఇవన్నీ గుణాలు వద్దు. పని చేయి, నిర్వికారంగా పని చేయి. ఫలితం ఏమొచ్చాడు నీకు అనవసరం, గురువుగారు చూస్తాడు. నిబ్బరంగా ఎందుకు ఉండలేరురా? చెప్పిన యోగం ఎందుకు చేయరురా అయ్యా? మీరు వచ్చి కూర్చుంటే నాకు మెహర్బాన్ అనుకుంటున్నారు మీరు. నేనేం చేయను. భగవద్గీత క్లాసుకు రెండురా తండ్రులారంటే ఎవరికి తీరుబడలేదు. ఏం చేద్దాం? మన ఉద్దేశం ఏంటి? మనకు అక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు, ఏదో 10 రూపాయలు వచ్చేది 20 రూపాయలు ఇవ్వాల్సింది, ఇవి ముఖ్యం అనుకుంటున్నారు. కానీ ఈ జీవితాన్ని సరిదిద్దుకునేటానికి అవసరమైనటువంటి ఈ విద్య, దానికి ప్రాముఖ్యత లేదు మన దృష్టిలో. అందువలన మనం తాడు కట్టినటువంటి గాడిదలాగానే మనం అనుకుంటున్నాం, అలాగే ఉంటున్నాం. ఇది వదిలించడానికి ఈ మోక్ష సన్యాస యోగం చెప్పబడుతోంది. ఎవరు తక్కువగా అనుకోకండి, అందరితోనూ ఆ బలహీనత ఉంది. ఒకడొకడు అనుకోవద్దు. అర్థమైందా? సో ఆ విధంగా ఇది సంక్షిప్త గీత అనేటువంటి ఈ 18వ అధ్యాయం ద్వారా ఆయన మనలో ఉన్నటువంటి కొన్ని అనవసరపు ఆలోచనల్ని, చేయవలసిన పని చేయకుండా పోవడాన్ని ఎత్తి చూపి మనల్ని బాగు చేయడానికి, నువ్వు మోక్షం కూడా అడగద్దరా అయ్యా, నీ ఫైనల్గా నువ్వు చేసిన పని బట్టి నేను ఇస్తాను, నీకు అన్నీ నా చేతిలోనే ఉన్నాయి, నువ్వు చేస్తా పో, నీకేం ఇవ్వాలో నేను ఇస్తా. నేనేం చేయాలో నువ్వెందుకు ఆలోచిస్తావు? నేనేం చేయాలో నువ్వెందుకు ఆలోచిస్తావు? నీకు అనవసరమైన విషయం అది, నువ్వు చేసుకుంటా పో అని చెప్పాడు. తర్వాత ఏమిటి ఈ మోక్ష సన్యాస యోగం ద్వారా ఆయన మనకి చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది కదా, ఒక ఆశయం. ఆ ఆశయం ఏమిటంటే, మనందరికీ కూడా ఈ మోక్ష సన్యాసం అనేటువంటి క్రియ ద్వారా భగవద్ ఐక్యాన్ని సిద్ధింపచేయడమే పరమాత్మ యొక్క ఉద్దేశం. ఎందుకని మానవ జన్మకు వచ్చిన ప్రతివాడు కూడా తన యొక్క జన్మ సాఫల్యత ఏమిటంటే పరమాత్మలో ఐక్యమైపోవడం. ఆ ఫలితం మనకి రావడం కోసం ఉద్దేశించి చెప్పబడినటువంటి ఈ మోక్ష సన్యాస యోగం అనేటువంటి దాని ద్వారా నీకు ఈ బంధాలు వదిలించుకుంటే నన్ను చేరతావు, కాబట్టి ఎక్కువగా నన్ను చేరేదానికి ప్రయత్నం చేయమని చెప్పడానికి చేసేటువంటి ఆఖరి ప్రయత్నం. మనమందరం కూడా పుట్టుకతోనే మోక్ష స్వరూపులం అయి ఉన్నాము. ఎవరిని ఎవరు తక్కువ అనుకోకండి. ఇందులో కులాల ప్రస్తావన లేదు, తర్వాత లింగ భేదం లేదు. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు, అందరికీ అర్హత ఉంది. సో ఆ విధంగా చేసి ఇది మనకి భగవదైక్యం సిద్ధించడానికి కావలసిన విధంగా చెప్పబడినటువంటి ఈ అధ్యాయం మోక్ష సన్యాస యోగం అని చెప్పబడుతోంది. ఇక్కడికి కృష్ణార్పణం. రేపు శ్లోకాల సంగతి రేపు చూద్దాం.